హాయ్ ఫ్రెండ్స్, నేను మా చర్చ్లో కొత్త సండే స్కూల్ టీచర్గా అపాయింట్ అయ్యాను. లోక జ్ఞానం కన్నా వాక్య జ్ఞానం చాలా ఇంపార్టెంట్. సబ్జెక్ట్ నాలెడ్జ్ కన్నా బైబుల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. ఈ సండే స్కూల్ గురించి నేను చాలా గొప్పగా విన్నాను. కాబట్టి ఈ సండే స్కూల్ స్టూడెంట్స్ని ఒకసారి టెస్ట్ చేస్తాను. ఫస్ట్ ఎవరు రండమ్మా? ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అన్న. నీ పేరేంటి? మై నేమ్ ఇస్ కృపాంజలి అక్క. ఓకే కృప, నీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పు. ఓకే అక్క. వాట్ ఈస్ బైబుల్? చాలా పెద్ద క్వశ్చన్ కావక్క. అయ్యో అక్క, నేను ఎన్ని ఇయర్స్ నుంచి చదువుతున్నా అక్క బైబిల్? నేను 10 years నుంచి బైబిల్ చదువుతున్నాను. 10 ఇయర్స్ నుంచి చదువుతున్నా, నీకే తెలియకపోతే నాకేం తెలుస్తుంది? నాకు తెలియక కాదమ్మా అడుగుతుంది, నీకు తెలుసో లేదో అని అడుగుతున్నాను. ఈసారి మంచిగా చదువుకొని రా బైబిల్. వెల్, నెక్స్ట్. ప్రైజ్ ది లార్డ్ అన్న. నీ పేరేంటి? ప్రైజ్ లార్డ్ అక్క. నా పేరు సతీష్. ఓకే సతీష్, నీకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పు. ఓకే అక్క. ఎరుక గోడలు ఎవరు కూల్చేశారు? నేనైతే కూల్చలేదక్క. నేను నువ్వు కూల్చావా, మీ అక్క కూల్చింది అడగలేదు, ఎవరు కూల్చారు అని అడిగా. మా అక్క నేను బాగా కొడతా, స్కూల్లో బాగా అల్లరి చేసే తప్ప నేను కూల్చలేదక్క. అంత పెద్ద గోడలు కూల్చడానికి నాకు బలం కూడా లేదక్క. నువ్వు అస్సలు బైబిల్ సరిగ్గా చదవడం లేదు. సండే స్కూల్కి వస్తున్నావు కానీ అక్క వాళ్ళు స్టోరీస్ చెప్పేటప్పుడు మీ ఫ్రెండ్స్తో ముచ్చట్లు పెడుతున్నావా? కాదక్క. ఈసారి మంచిగా చదువుకోనరా. సరే. నెక్స్ట్. అమ్మో ఏంట్రా ఇలా ఉన్నారు? ఒక్కొక్కరు ఎరుకు గోడలు ఎవరు కూల్చారంటే అమ్మో నేను కూల్చలేదు, మా అక్క కూల్చలేదు అని ఆన్సర్ చెప్తున్నారు. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అన్న. నీ పేరేంటి? మై నేమ్ ఇస్ జోష్న అక్క. ఓకే జోష్న, బైబిల్ చదువుతున్నావా? సండే స్కూల్కి వెళ్తున్నావా? ఓ సండే స్కూలా? నాకు సండే స్కూల్ అంటేనే ప్రాణం. నేను అందరికంటే ఫస్టే వస్తానక్క. నేను అప్పుడు డైలీ బైబిల్ చదువుతుంటే మా అమ్మ హ్యాపీ అయిపోతుంది అక్క. ఓకే, నువ్వు బైబిల్ మంచిగా చదువుతున్నావు అంటున్నావు కదా, బైబిల్లో ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్పు. అడగండి అక్క, ఏమైనా చెప్పేస్తాను. బైబిల్లో సొదొమ గోమర్ల గురించి నీకేం తెలుసో చెప్పు. సుధమ గుమ్మరులు అంటే బహుశా సిస్టర్స్ అయి ఉంటారు. చెప్పేద్దాం. సిస్టర్స్ కదా అక్క? సొదొమ గోమర్లు అంటే అక్క చెల్లెల్లా? సిస్టర్స్ కాకపోతే ఖచ్చితంగా కజిన్స్ అయి ఉంటారు. ఐ రైట్ అక్క? ఎస్, కజిన్సా? ఓకే జోష్న, నువ్వు బైబిల్ మంచిగా చదువుకోవాలి, నీకు క్లారిటీ ఇవ్వాలి. కాబట్టి సొదొమ గోమర్లు అంటే 2 cities మెన్షన్ ఇన్ ద బుక్ ఆఫ్ జెనసిస్. ఈసారి మంచిగా చదువుకోనరా. ఓ ఇవి సిటీసా? ఓకే అక్క, నెక్స్ట్ టైం నుండి బాగా చదువుకొస్తాను అక్క. బాయ్. బాయ్. నెక్స్ట్. తిను కొంచెం సీనియర్ గల్లా ఉంది. నీ పేరేంటమ్మా? నా పేరు క్రిస్టినా అక్క. క్రిస్టినా, నీకంత పెద్ద క్వశ్చన్లేం అడగని ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్పు. ఓకే అక్క, చెప్తానక్క. బైబిల్ గురించి నీకేమేమి తెలుసో మొత్తం చెప్పు. మొదట్లో దేవుడు ఒక ఆయనని సృష్టించి ఏదైనా తొట్టులో పెడతాడక్క. ఆయన అక్కడి నుండి వెళ్ళి ఒక ఓడ కట్టాడక్క. ఆ ఓడలోకి వెళ్ళిన తర్వాత 40 రోజులు పెద్ద వర్షం వచ్చిందక్క. ఆయన ఓడలోకి వెళ్ళాక ఆయనని సముద్రంలో పడేశారక్క. అప్పుడు ఆయనని అటు ఇటు చూసాక ఒక పెద్ద చేప వచ్చి ఆయనని తినేసిందక్క. అలా 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 ఆ చేప వెళ్ళి ఒక ఒడ్డున కక్కేసిందక్క. ఆయన అలా లేచి సముద్రంలో వలేస్తే 2 దినాల నిండా చేపలు వచ్చాయక్క. సో హ్యాపీ అక్క. అక్కడ నుండి వెళ్ళి ఒక చెట్టు ఎక్కేశాడక్క. అప్పుడు యేసు ఆ చెట్టు కిందికి వెళ్ళి నీవు దిగు, మీ ఇంటికి వస్తాను అని అన్నాడక్క. ఎంత ఆనందపడి ఉంటాడక్క. అలా ఆనందపడే పద్మసిద్ధివిలోకి వెళ్ళిపోయాడక్క. అక్కడ ప్రకటన గ్రంథం రాశారక్క. మొత్తం బైబిల్ అంతా ఇదే అక్క, జెనసిస్ టు రెవల్యూషన్. ఎంత బాగా చెప్పానక్క, శబాష్. బైబిల్లో గురించి చెప్పమంటే నువ్వు అందరి లైఫ్ స్టోరీస్ కలిపి చెప్పావేంటమ్మా? నీకు బైబిల్లోవి కొన్ని పోర్షన్స్ తెలుసు కానీ అవి ఎక్కడ వాడాలో తెలియదు. మంచిగా చదువుకోనరా బైబిల్. సరే అక్క. నెక్స్ట్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అన్న. నీ పేరేంటి? నా పేరు రూబా అక్క. నీ పేరుకు అర్థం తెలుసా? తెలీదక్క. ఏంటి, నీ పేరుకి నీకే అర్థం తెలీదా? తెలీదక్క. ఇంకో క్వశ్చన్ అడగక్క, చెప్తాను. ఓకే, నిన్న ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పు. ఓకే అక్క. బైబిల్లో ఏమేమి ఉంటాయి? బైబిల్లో నాక్క చెప్పు. కంగారు పడకండి అక్క. నేనేం కంగారు పడను, ఆన్సర్ చెప్పు.
మీరు ఈ సమయంలోనే చాలా ధైర్యంగా ఉండాలక్క. నేను ధైర్యంగానే ఉన్నాను. ఏం ఎక్స్పెక్ట్స్ రాలేవు, భూకంపాలు రాలేవు. ఫస్ట్ నువ్వు ఆన్సర్ చెప్పు. గుర్తొచ్చిందక్క, బైబిల్లో ఏమేమి ఉంటాయంటే ఆధార్ కార్డు ఉంటుందక్క, పాన్ కార్డు ఉంటుందక్క, చీటీ పాట పుస్తకం ఉంటుందక్క, దువ్వెన ఉంటుందక్క, డబ్బులు ఉంటాయక్క. కానీ 10 రూపీస్ కంటే ఎక్కువ ఉండవక్క. ఏంటి, బైబుల్లో ఆధార్ కార్డులు పాన్ కార్డులు ఉంటాయా? అవునక్క, కావాలంటే నువ్వు మా ఇంటికి వచ్చి మా మమ్మీ బైబిల్లో చెక్ చేయక్క. బైబుల్ జీవవాక్యం. బైబుల్ చదివితే జీవితాలు బాగుపడతాయి. మీ మమ్మీని ఇలాంటి ఆధార్ కార్డులు పాన్ కార్డులు పెట్టద్దని చెప్పు. బైబుల్ మంచిగా చదువుకుంటాం. ఓకే అక్క, బాయ్. బాయ్. నెక్స్ట్. ప్రెసిడెంట్ అక్క. ప్రజలు అన్న, నీ పేరేంటి? నా పేరు మైకేల్ అక్క. సండే స్కూల్కి రోజు వెళ్తున్నావా? వస్తానక్క, ప్రతి సండే అందరికన్నా ఫస్ట్ నేను వస్తానక్క. బైబుల్ చదువుతున్నావా? చదువుతానక్క. ఏది అబ్రహాం గురించి చెప్పు. ఓహో, అబ్రాం గురించి నాకు చాలా తెలుసక్క. రోజు మా ఇంటి ముందు తాగి పడిపోతాడక్క, అందరినీ తిడతాడు, కొడతాడక్క, పెద్ద గొడవ చేస్తాడక్క, బండ బూతులు తిడతాడక్క. అమ్మో పట్టలేకపోతున్నామక్క. ఏంట్రా, బైబిల్లో ఉన్న అబ్రహాం గురించి చెప్పమంటే మీ ఇంటి ముందు తాగి పడిపోయే అబ్రహాం గురించి చెప్తున్నావు? బైబిల్లో అబ్రాం గురించి తెలియదు, కానీ మా ఇంటి ముందు అబ్రాం గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందక్క. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రహాం నుండి మనం విశ్వాసం నేర్చుకోవాలి. ఈసారి మంచిగా చదువుకోనరా. ఓకే అక్క, బాయ్. అబ్బాబాబా, ఒక్కొక్కరు ఎక్స్ట్రాడినరీ ఆన్సర్ ఇచ్చారు. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆన్సర్ ఇచ్చారు. వీళ్ళకి నేను బైబుల్ నాలెడ్జ్ పెరగాల, నేను నేర్పిస్తాను. థ్యాంక్ యూ.